హలో అందరికీ వెల్కమ్ టు సాన్వి శ్రీ మీడియా. సో ఇవాళ ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో నేను పారామెడికల్ స్టాఫ్ నోటిఫికేషన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ షార్ట్ నోటీస్ దేనికంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అని. సో అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 17th August 2024 నుంచి 16th September 2024 వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి వచ్చేసరికి సో సెకండ్ ఆప్షన్లో మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ ఉంది కదా. సో దీనికి పే లెవెల్ వచ్చేసరికి 7 అనమాట. పే లెవెల్ 7. టోటల్ వేకెన్సీస్ 713 పోస్టులు అనేవి ఉన్నాయి. సో మనకి టోటల్ అన్ని అలవెన్సెస్ పోను మనకి 18K వరకు శాలరీ ఉంటుంది. సో లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్లో నర్సింగ్ ఆఫీసర్ సెపరేట్గా అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ సెపరేట్గా ఇచ్చారు. సో మేబీ ఈ నోటీస్లో మనకి మిక్స్ చేసినట్టు ఉన్నారు. సో ఈ చిన్న డౌట్ అనేది ఉండిపోయింది. సో మనకి అఫీషియల్గా మన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఈ డౌట్ అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. అలాగే రిమైనింగ్ పోస్టులు కూడా ఉన్నాయి కదా. సో ఏ కేటగిరీలో అంటే ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నా రిమైనింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అన్నమాట. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది. రిజర్వేషన్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ఎక్సెప్ట్ కేటగిరీస్ బిలో మెన్షన్డ్ అంటే కింద మెన్షన్ చేసిన వాళ్ళకి తప్ప రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఫీ అనేది 500. సో కింద మెన్షన్ చేసిన ఏంటంటే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWBD ఫిమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీ అనేది 250 రూపీస్. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫీ అనేది రిఫండబుల్. ఓన్లీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారికి మాత్రమే ఫీ అనేది రిఫండ్ అవుతుంది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి కూడా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన తర్వాత మనకి ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది కింద చూసుకుంటే మనకి వెబ్సైట్స్ ఆఫ్ RRBs పార్టిసిపేటింగ్ అని కదా. సో మనకి ఏ జోనల్లో ఈ పోస్టులు అనేవి మనకి వేకెన్సీస్ ఉన్నాయో దాని వెబ్సైట్లు అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చే వరకు మనకి ఏం తెలియదు. లైక్ సిలబస్ కానీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఇది టైమింగ్స్ ఏంటి అవన్నీ కూడా అడ్మిట్ కార్డ్ కోసం రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత క్లారిటీ అనేది వస్తుంది. అన్నమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సాన్వి శ్రీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.